నమస్కారం. ఈరోజు మనం వినాయకుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఆ స్వామివారి నవరాత్రులు వైశిష్ట్యం గురించి, అది మన లైఫ్లో దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఏంటి ఈ స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఈ నవరాత్రులు ఎందుకు చేస్తున్నాం మనం ఇలా అని అనుకుంటే, ఆయన వచ్చింది భూమిలో నుంచి. ఒక మట్టితోనే మనం ఈ స్వామివారిని చేస్తూ ఉంటాము. ఆ మట్టిలో నుంచి వస్తుంది. చక్కగా ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగిస్తూ ఎంతో చక్కగా ఆనందంతో తీసుకొని వస్తాం మన వీధిలోకి, మన ఇంటి దగ్గరకి, ప్రతి చోటికి కూడా. అలాగే ఒకప్పుడు అందరూ కూడా ఊరికి ఒక విగ్రహం మాత్రమే పెట్టేవారు. ఊరందరూ కలిసి కూడా ఎంతో చక్కగా ఆ విగ్రహానికి, స్వామివారికి పూజలు చేస్తూ ఎంతో చక్కగా జరుపుకునేవారు. అప్పుడు కూడా అలాగే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఇంట్లో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా అందరూ కలిసిమెలిసి ఆ పండుగను జరుపుకునేవారు. ఇప్పుడు ఊరి విగ్రహాలల్లా వీధి విగ్రహాలుగా మారిపోయాయి. అలాగే ఉమ్మడి కుటుంబాలల్లా ఇది ఇండివిజువల్ ఫ్యామిలీస్గా మారిపోయాయి. ఆ స్వామి ఇంకా ఏం చెప్తున్నారు, నేను ఊరంతా కలిపి నీ దగ్గరికి వస్తాము, అలాగే ప్రతి వీధి నుంచి కూడా వస్తాము అన్నట్టుగా మన ఉమ్మడి కుటుంబం కూడా మొత్తం విడివిడి ఫ్యామిలీస్గా మారిపోయాయి. ఇంకా స్వామివారికి మనం ఆయన్ని విగ్రహ ప్రతిష్టాపన చేసిన దగ్గర నుంచి ఎన్నెన్ని రకాల పూజలు చేస్తాము, ఎన్ని ప్రసాదాలు పెడతాము, ఎంత ఆనందంగా ప్రతిరోజు కూడా ఎన్నో రకాలుగా కుంకుమ పూజలు, స్తోత్రాలు, నామాలు అన్నీ కూడా స్వామివారిని ఎంతో ఆనంద పరవశంలో ముంచడానికి చేస్తూనే ఉంటాము. అలాగే మన ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి కాలమే వస్తుంది. ప్రతి కాలం ఆ స్వామివారిని కొంతమంది ఒక రోజు ఉంచుతారు, 3 రోజులు ఉంచుతారు, మరి కొంతమంది 9 రోజులు ఉంచుతారు, మరి కొంతమంది 15 రోజులు ఉంచుతారు, 11 రోజులు ఉంచుతారు. అలాగే మన లైఫ్లో కూడా ఆయన ఎన్ని రోజులు ఉంటారు అనేది కాదు. మన లైఫ్ కొంతమందికి 10 సంవత్సరాలే ఉండొచ్చు, కొంతమంది 30 సంవత్సరాలు బతకచ్చు, ఇంకొంతమంది 50 సంవత్సరాలు బతకచ్చు, ఇంకొంతమంది 90 సంవత్సరాలు బతకచ్చు, అంతకంటే ఇంకొంతమంది 110 సంవత్సరాలు. అంటే ఆయన కూడా ఇలాగే మనకి రోజుల లెక్క, మన జీవితంలో సంవత్సరాల లెక్క వస్తున్నాయి.